ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తాను. పిల్లలు గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరము 2వ నెల 11వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనమండి. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి మనము ఎవరిని అంటే మనకున్నటువంటి అవసరాలు బట్టి, మనకున్నటువంటి సమస్యలను బట్టి మనల్ని నిత్యము కూడా మనకి తోడుగా ఉండి మనం కాపాడుకుంటూ వస్తున్నటువంటి, మనల్ని ఆదరిస్తూ పోషిస్తూ నడిపిస్తున్నటువంటి దేవాది దేవుణ్ణి నమ్ముకోవాలని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదు, మనం ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మరి ఆయన నమ్ముకోవటం ద్వారా మరి పరలోకం ఉందని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. నమ్ముకోవటమే కాదు, నమ్మి బాప్తిసం తీసుకోవటం. అందుకే సర్వలోకం వెళ్ళి మీరు సర్వసృష్టికి సువార్త ప్రకటింప చేయండి, నమ్మి బాప్తిసం తీసుకున్నవారు రక్షింపబడతారు అని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి యెహోవాను నమ్ముకోవటం ద్వారా మరి చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన నిత్యము కూడా ఆయన ఆశ్రయదుర్గమై ఉన్నాడు. మనకి ఆశ్రయంగా ఉంటాడు, మనల్ని కాపాడేవాడు. ఆయన మనల్ని అనుదినము కూడా మన కుటుంబాలలో కావాల్సిన ప్రతి అవసరాలు కూడా ఇచ్చేవాడు. దేవాది దేవుని మాత్రం నమ్ముకోవాలి. ఆయన నమ్ముకోవటం ద్వారా అంటండి నిత్యాశ్రయదుర్గం ఉంటుందంట. నిత్యము కూడా ఆయన ఆశ్రయదుర్గం ఉంటాడు. కాకుండా మరి ఆయన నమ్ముకున్న వారు కూడా మరి ఆయన సహాయకుడు అని రాయబడి ఉంది. ఆయన నమ్ముకోవటం ద్వారా నీకు మేలు కలుగుతుంది అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే దావీదు ప్రభువా నిన్నే నమ్ముకుని ఉన్నానంటాడు. ఆయన నమ్ముకోవటం ద్వారా ఆయన ఎక్కడికి వెళ్ళినప్పుడు, ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పటికీ కూడా యుద్ధరంగంలోంచి జీవితాన్ని పొందుకున్నాడు. దేవుణ్ణి ఆయన మాత్రమే నమ్ముకుని ఉన్నాడు. ఆయనకు ఉన్నటువంటి సమస్య బట్టి ఆయన మాత్రం నమ్ముకున్నప్పుడు ఆయన గొప్ప మేలు చూడగలిగాడు. అందుచేత మరి దేవాది దేవుడు ఆశ జీవితంలో కూడా అంటాడు, యెహోవా నిన్నే నమ్ముకుని ఉన్నానంటాడు. మరి ఈ రోజున ఆయన మాత్రమే నమ్ముకుని ఉన్నట్లయితే మన కుటుంబాలు ఆస్వాదింపబడతాయి. ఆయన నమ్ముకుని ఎవరైతే ఆయనే దేవుడని విశ్వసించి బాప్తిసం తీసుకుని ఆయన బిడ్డగా స్వీకరింపచేస్తారో మరి వారికి కూడా పరలోకం ఉందని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. మహాపరిశుద్ధుడు ప్రేమగల తండ్రి కృపలేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు ఆశ్చర్యకుడా నీకు వందనాలైనా, జీవాధిపతి అయిన తండ్రి నీకే స్తుతి స్తోత్రాలైనా. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించినైనా ప్రభా. ఇదిగో సరిహద్దులో సైనికులు మంచి ఆంతు నింపండి, ఆర్మీ బృందానికి అంతటి మంచి ఆంతు నింపండి అయినా. యవన బిడ్డలందరినీ కూడా ప్రభా చెడు వ్యచన నుంచి దూరపరిచి ప్రభా నీ నీతి మార్గంలో వాళ్ళు నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆంతు నింపండి. వారు చేసిన ఉద్యోగంలో మీ హస్తము తోడుగా ఉంచండి. వారు రాకపోకల్లో మీరు తోడుగా నడిపించండి తండ్రి. చదువుకునే బిడ్డలకు కూడా మంచి ఆరుగులు నింపండి ప్రభా. కొంతమంది బిడ్డలు పరీక్షలు రాస్తూ ఉన్నారు ప్రభా, చక్కగా పరీక్షలు రాసి ప్రభా చక్కగా పాసుడు మీరు కృప దయచేయండి. బిడ్డలను ప్రభా ఉన్నతమైన స్థితిలో ఉంచండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు మా దేశ పాడి పడినంతను కూడా మీరు ఆశించి దీవించండి. హాస్పిటల్ రూల్ స్వస్థపరచండి, జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు కేసు గొడవలను కొట్టివేసి ప్రభా ఇగో తండ్రి వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భం దగ్గర గర్భించే సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకు క్షేమం తెచ్చండి. ఈ దినమంతా నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.